హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకుందామో ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. ఫస్ట్ రైస్ తీసుకొని దాన్ని చల్లార్చుకొని దానిలోనే లెమన్ పిండుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 5 మినిట్స్ దాకా. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది వేడేంత వరకు వెయిట్ చేయాలి. 5 మినిట్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత అందులో చూపించినటివన్నీ వేయాలి. జీలకర్ర, ఆవాలు అన్నీ దాంట్లో వేసి కొద్దిగా వేడయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు దాంట్లో ఇప్పుడు వేయాలి. ఫస్టే వేస్తే అవి మాడిపోతాయి. అందుకే ఇలా మిడిల్లో వేసుకుంటే అవి క్రిస్పీగా పంటికి తగులుతూ ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఫస్ట్గా రెడీ చేసుకున్న పేస్ట్ వేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ పేస్ట్లో పచ్చిమిర్చి అండ్ సాల్ట్ మాత్రమే వేసాను, ఇంకేం వేయలేదు. అది వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ అవ్వాలి ఒక 5 మినిట్స్ వరకు. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ ఎంతగా మిక్స్ అయితే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత రైస్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకుంటే పులిహోర రెడీ అవుతుంది. ఇది అచ్చం టెంపుల్లో చేసిన పులిహోర లాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.